హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? కాఫీయో, టీయో, లేకపోతే డిటాక్స్ వాటరో ఏదో ఒకటి తాగినరా? నేను ఇవాళ గోలిచ్చిన పప్పు అన్నం చేస్తున్నా. గోలిచ్చిన పప్పు అంటే మీరు దాల్ ఫ్రై అంటారు కావచ్చు. మేము మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా వాడుక భాషలో దాన్ని గోలిచ్చిన పప్పు అంటాం. ఇవి మూకుట్లో ఆయిల్ వేసిన. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇది దాల్ ఫ్రై కదా, పప్పు ఫ్రై అవ్వాలి కాబట్టి. నూనె వేడైనాక ఆవాలు, జీలకర్ర, తర్వాత మినప్పప్పు వేస్తే ఈ పప్పులో ఫ్లేవర్ సూపర్ ఉంటుంది కాబట్టి మినప్పప్పు మర్చిపోకండి. ఇవి వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇవి వేసి మంచిగా ఫ్రై చేయండి. తర్వాత ఉల్లిగడ్డలు, వేసి ఒకసారి కలపండి. తర్వాత ఒలిచి చిన్న ముక్కలుగా ఇట్లా ఇరుసుకొని లేకపోతే కట్ చేసుకున్న ఎల్లిపాయలు. దీంట్లో ఎల్లిపాయ దంచేయొద్దు, ఇట్లనే వేయాలి. అంటే కొన్ని వంటలకి కొన్ని రకాలు వేస్తే బాగుంటుంది అని చెప్తున్నా. అట్లా కాదు, మనం రోజు వేసుకున్నా పర్లేదు, కానీ ఇదే టేస్ట్ రావాలి, ఇదే ఫ్లేవర్ రావాలి అనుకుంటే ఇట్లనే వేయాలి. నాకు ఇంకా కోల్డ్ మొత్తం తగ్గలేదండి. నా వాయిస్ ఎట్లా వినిపిస్తుందో కూడా నాకు అర్థమవుతలేదు. అడ్జస్ట్ చేసుకోండి. ఇక తర్వాత కొత్తిమీర, కల్లేమాకు, కొత్తిమీర రెండు కలిపి ఉన్నాయి దీంట్లో. రెండు వేసేసిన. నేను ఎప్పుడు కొత్తిమీర ఇప్పుడే వేసేస్తా, తెలుసు కదా మీకు. పైనుండి వేయను నేను. ఒక పన్నీర్ కర్రీలో తప్ప దేంట్లో కూడా పైనుండి వేయను మ్యాక్సిమం. ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలపండి. ఇది చిన్న మంట పెట్టి ఫ్రై చేయాలి. ఈ పప్పుకి ఉల్లిగడ్డలు ఉడకడం కాదు, గోలాల అంటే ఫ్రై అవ్వాలి. ఇట్లా రెడ్ అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై కావాలి. పప్పు వేసినాక మళ్ళీ ఉల్లిగడ్డ ఫ్రై అవ్వదు ఇక, కాబట్టి ఇప్పుడే మొత్తం ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ పప్పు కోసం కనిపిస్తుంది కదా, కందిపప్పుని ఒక 2-3 టైమ్స్ కడిగి 1:3 వాటర్ పోసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టి దాంట్లో ఉప్పు, పసుపు వేసి ఇట్లా గట్టిగా, అంటే మరీ వాటర్ చేయొద్దు, కొంచెం గట్టి కలపండి. ఇది నిన్నది ఇప్పుడే చేసుకున్నాను కంటే నిన్న చేసుకుంటే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడే చేసి కూడా చేయొచ్చు, కానీ ఎందుకో ఆ సేమ్ టేస్ట్ అమ్మ దగ్గర తిన్న టేస్ట్, నానమ్మ చేస్తే తిన్న టేస్ట్ రాదు. అట్లా రావాలంటే నిన్న నైట్ కావచ్చు, నిన్న పొద్దున కావచ్చు, పర్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న వెదర్కి పొద్దున చేసుకున్నా ఏం కాదు. ఫ్రిడ్జ్లో పెట్టిన అంతే ఉంది, బయట పెట్టిన అంతే ఉంది. కానీ నాకు ఎందుకో కొంచెం భయం అని నేను ఫ్రిడ్జ్లో పెట్టిన. మనం చేసేటప్పుడు కొంచెం ముందు తీసి బయట పెట్టుకోండి, నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు. డైరెక్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసి ఉల్లిగడ్డల పప్పు చేసేయొద్దు, కాబట్టి కొంచెం నార్మల్ టెంపరేచర్ వరకు రావాలి. మధ్యలో కలుపుతూనే ఉండండి. నేను పెద్ద మంట పెట్టి, అంటే హై ఫ్లేమ్ పెట్టి కలుపుతున్నా, ఇక్కడే ఉన్నా. మళ్ళీ నాకు మెల్లగా చేస్తే పని మళ్ళీ నాకు బాగా టైం అయిపోతుంది. కాబట్టి మీరు చిన్న మంట పెట్టినా పర్లేదు, కానీ మంచిగా మాత్రం ఫ్రై అవ్వాలి. ఇది ఇవాళ నా డిటాక్స్ వాటర్. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాటర్ తాగుతా, నాకు ఏది వీలైతే అది, ఏది గుర్తుకొస్తే అది. ఇవాళ అయితే ఇవి దీంట్లో ఓమా, ధనియాలు, జీలకర్ర, ఇంకా ఏమో నా పోపులో పెట్టాల, అదే తాల్పావాల డబ్బాలో ఏమేమి ఉంటే అవన్నీ వేసి చేసేసిన. ఒక్కొక్క రోజు ఆఫ్రెష్ కూడా తాగుతా, హెర్బల్ లైఫ్ది. ఒక్కొక్క రోజు లెమన్ వాటరు, ఏది దొరుకుతుంది, నాకు ఏది ఇష్టమైతే అది, ఏది గుర్తుకొస్తుంది. మంచిగా ఫ్రై అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు దీంట్లో సాల్ట్ ఆల్రెడీ పప్పులో ఉంది. ఓన్లీ ఉల్లిపాయలకు సరిపోయేంత మాత్రమే సాల్ట్, ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేస్తారంటే మళ్ళీ తినలేము, కొంచెమే. తర్వాత కారం, మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ. మీరైతే మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇది ఒకసారి మంచిగా కలపాలా. ధనియాల పొడి ఇది కూడా వేసి ఒకసారి కలపండి మంచిగా. ఇప్పుడు ఈ పప్పు మొత్తం దీంట్లో వేసేస్తాను. వేసేసి ఒకసారి మంచిగా కలపండి. అంటే ఈ ఉల్లిపాయలు అవన్నీ దీంట్లో కలిసేటట్టు, మనం వేసిన ఉప్పు కారాలు మొత్తం ఈ పప్పు కలిసేటట్టు మంచిగా కలపండి. ఇప్పుడే వాటర్ పోయొద్దు.
వెంటనే నీళ్ళు పోయొద్దు. ఈ పప్పు కొంచెం ఫ్రై అవ్వాలా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. వెంటనే నీళ్ళు పోయేస్తే వేరే టేస్ట్ వస్తుంది. కాబట్టి కొంచెం సేపు ఫ్రై అవ్వాలి, అంటే ఈ కారంలో ఫ్రై అవ్వాలా, నీళ్ళు పోయకముందు. నీళ్ళు పోసినాక మళ్ళీ ఉడకబెడతాం, కానీ ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలా. ఇప్పుడు వాటర్ పోస్తున్నా. అదే పప్పు గిన్నెలో నీళ్ళు పోసుకొని పోసేసిన దీంట్లో. ఇప్పుడు ఇట్లుంది, ఇంత లిక్విడ్లా ఉంది కదా, దీన్ని ఇప్పుడు చిన్న అంటే ఫ్లేమ్ చిన్న మంట, అదే లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని మళ్ళీ మనం ఫస్ట్ ఎంత పప్పు గట్టిగా ఉండేనో అంత వచ్చే వరకు ఫ్రై చేయాలి. అప్పుడే దాల్ ఫ్రై కానీ గోలిచ్చిన పప్పు కానీ నేను చిన్నప్పుడు తిన్న టేస్ట్ వస్తుంది. మళ్ళీ వాటర్ ఎందుకు పోసుడు, మళ్ళీ ఎందుకు ఉడకబెట్టుడు అని కాదు, ఆ టేస్ట్ రావాలంటే అదే ప్రాసెస్లో చేయాలి. నేను ఒక విషయం చెప్తాను, ఇప్పుడు గుర్తుకొచ్చింది. నేను ఫస్ట్ వంట నేర్చుకున్నదే ఈ పప్పు నుండి. మళ్ళీ నాకు చాలా ఇష్టమైంది అంటే ఈ గోలిచ్చిన పప్పు. నాకు ఎక్కువ మట్టుకు అన్నీ తింటా, కానీ ఎక్కువ ఇష్టం అనేది మనకు ఉంటుంది కదా, అట్లా నాకు ఇష్టం అంటే ఈ గోలిచ్చిన పప్పు, మళ్ళీ ముద్ద వంకాయ, సప్పడిపప్పు, సల్లచారు, అవి నాకు చాలా ఇష్టం. అట్లా ఎంతో అవి చిన్నప్పటి నుంచి ఇష్టం, అంటే మధ్యలో పుట్టింది కాదు, ఇప్పటికీ ఎప్పుడు అవే ఇష్టం. మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వంకాయ చేయి అమ్మ అని అదే చేయమని అడుగుతాను నేను. ఇది మెల్లగా ఫ్రై అవ్వాలి కాబట్టి నేను చిన్న మంట పెట్టేస్తున్నా. ఇక చూడండి, అప్పటి వరకు రైస్ కుక్కర్లో బియ్యం పెట్టేసి వస్తా. ఇది మధ్య మధ్యలో కలపాలా, లేకపోతే కింద అడుగంట వేస్తుంది. అడుగంటితే మళ్ళీ ఫ్లేవర్ అంతా పోతుంది. చూసారా, ఇంతవరకు వచ్చింది. ఇంకా ఫ్రై అవ్వాలా, ఒక 10-15 మినిట్స్ ఈజీగా, అంటే మొత్తం మీద ఒక 10-15 మినిట్స్ ఈజీగా పడుతుంది ఫ్రై అవ్వడానికి. కానీ అంతసేపు టైం తీసుకుంటారు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా పడితే ఇప్పుడే వేయండి, మళ్ళీ ఉడుకుతుంది, కలుస్తుంది. లేకపోతే తర్వాత మీరు వేస్తారంటే అది పట్టుకోదు దాన్ని, కాబట్టి ఇప్పుడే వేయాలి ఒకవేళ అవసరం అనుకుంటే. మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లు కూడా అందరు పెట్టండి, ఏమన్నా మంచి చెడు ఇంకేదైనా వంట ఏదైనా పర్లేదు, ప్లీజ్ అందరికీ అడుగుతున్నా. అయిపోయింది, ఇది మొత్తం ఫ్రై అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇట్లా ఉంది కదా, ఇప్పుడే ఆఫ్ చేసేసుకోవాలా. మనం ఇంకా కొంచెం గట్టిగా అయ్యేదాకా ఉంచినామనుకోండి, చల్లగా అయిపోయినాక ఒక బండలాగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడే ఆఫ్ చేసేసేయాలి. ఈ పప్పు ఎంత బాగుంటుందంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా. అంటే వేరే మీరు ఏమి అడిషనల్గా యాడ్ చేయకుండా, వేరే రకం కాకుండా నేను ఎట్లా చెప్పినా అట్లా ట్రై చేయండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, అబ్బా నిజంగా స్వర్గం అంచులాగా అయినట్టు ఉంటుంది. అయిపోయింది నా పప్పు. ఇవాళ మా వంట గోలిచ్చిన పప్పు, అన్నం, అంతే, ఇంకేమీ చేయలేదు. దీనికి పచ్చి పులుసు చాలా బాగుంటుంది. ఇంకెప్పుడైనా చేసినప్పుడు పచ్చి పులుసు కూడా చేస్తాను, అంటే దీని కాంబినేషన్గా. ఓకేనా, బాయ్. మా పప్పు చూడండి ఇగో.